నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పులిమద్ది గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బోగస్ విద్యార్థుల నమోదు వ్యవహారం గుట్టురట్టు. సంఘటన వెలుగులోకి ఆకస్మికంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్. ఓటు నమోదులో నిర్లక్ష్యం వద్దు. సర్వే ఫారంల పూర్తికి 10 రోజుల గడువు. సమయం లేదు మిత్రమా, త్వరపడండి. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. లయన్స్ క్లబ్ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార 5వ తేదీ రామకృష్ణ పీజీ కళాశాలలో జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవికృష్ణ వెల్లడి. బీసీల హక్కుల సాధన కోసం జూలై 27-28 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలి. కరపత్రాలు విడుదల చేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర్ యాదవ్. పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి సొంత నిధులతో బ్లడ్ టెస్ట్ యంత్రం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మూలన పడేసిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమ గడువును పొడిగించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎస్డిపిఐ నాయకులు ఎన్నికల అధికారి డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ వినతి. పద్నాలుగో వార్డు సచివాలయంలో పనివేళల్లోనే తాళాలు వేయడంపై వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఫిర్యాదు. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్లా కాజా హుస్సేన్. పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా ముగించుకున్న ఎన్ఎండి ఫిరోజ్ కి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. ఓటరు జాబితా నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికారులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలి. 1 month 4 విజిట్ మహానందిలో ప్రత్యేక గ్రీవెన్స్ వేదిక ప్రజల సమస్యల వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బోగస్ విద్యార్థుల నమోదు వ్యవహారం వెలుగు చూసింది. హాజరు పట్టికలో 14 మంది విద్యార్థులు ఉన్నట్టు నమోదు చేస్తున్నప్పటికీ వాస్తవంగా ఒక విద్యార్థి మాత్రమే తరగతులకు హాజరవుతున్నట్లు బయటపడింది. ఈ వ్యవహారంతో ప్రభుత్వ పథకాల పేరుతో నిధుల దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. హాజరు లేని విద్యార్థులకు కూడా కోడిగుడ్లు, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫామ్ లెక్కలు చూపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మీడియా కథనాల తర్వాత విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ పాఠశాలను సందర్శించగా పరిస్థితులు మరింత అనుమానాస్పదంగా మారాయి. ఈ ఘటన ఒక పాఠశాలకు మాత్రమే పరిమితమా, లేక నియోజకవర్గంలోని ఇతర ప్రభుత్వ బడుల్లో కూడా ఇదే తరహా దోపిడీ జరుగుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతమందికి అని చెప్పినారు? పిల్లలు వ్యాన్ పడిపోతున్నారు. ఎక్కువ వస్తుంటే 150 మంది అట్లా ఉండే సార్. 3 సంవత్సరం పిల్లలు తగ్గినారు. 5వ తరగతి ఇక్కడ లేదు కదా సార్, 1, 2 ఉండేది లేదు. ఎంక్వైరీ ఇప్పుడున్న హెడ్ మాస్టర్, ప్రజెంట్ హెడ్ మాస్టర్ క్యాన్సల్డ్ సిఎల్ అండ్ అటెండెడ్ టు స్కూల్ అని చెప్పరాదాం. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో ఫౌండేషన్ పాఠశాల, మోడల్ ప్రైమరీ స్కూల్ 2 పాఠశాలలు ఉన్నాయి. అందులో ఫౌండేషన్ పాఠశాల అనేటువంటి పాఠశాలకి టిఆర్ కృష్ణారావు
హెడ్ మాస్టర్గా ఉన్నాడు. ఆయన నిన్నటి దినము ఈరోజు 2 రోజులు సెలవు పెట్టుకుని నిన్న డిప్యూటేషన్ టీచర్ మోడల్ ప్రైమరీ స్కూల్ నుంచి, అంటే ఆ పక్కన ఉన్న పాఠశాల నుంచి ఒక టీచర్ను ఇక్కడికి డిప్యూటేషన్ వేయడం జరిగింది 2 డేస్కి. నిన్న ఉన్న అతను డిప్యూటేషన్ వచ్చినప్పుడు నిన్నటి దినమున 14 మంది విద్యార్థులకు గాను 11 మందికి అటెండెన్స్ వేయడం జరిగింది, మిడ్ డే మీల్స్ కూడా. కాబట్టి అక్కడ మిగతా విద్యార్థులంతా కూడా ఆబ్సెంట్ అయినట్టు చూపించారు. 14 మంది విద్యార్థులు ఉన్నారు ఆన్ రోల్. 11 మంది విద్యార్థులు మనకు ఆడ చూపించారు మిడ్ డే మీల్స్లో. కానీ చూస్తే ఒక పిల్లవాడే ఉన్నాడు పాఠశాలలో. కాబట్టి ఇక్కడ అటెండెన్స్లో ఎక్కువ చూపించారు, మిడ్ డే మీల్స్లో కూడా ఎక్కువ చూపించారు, కానీ ఒకటే విద్యార్థి ఉన్నాడు. కాబట్టి ఇది అటెండెన్స్ సరిగా చూసుకోకపోవడం వల్ల, ఇది ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం వల్ల ఎంక్వైరీ చేసి అతని పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, నంద్యాలలో జరుగుతున్న సర్వే ప్రక్రియ సజావుగా సాగుతున్నప్పటికీ ఫారంలను నింపిన తర్వాత చాలా మంది వాటిని వెనక్కి ఇవ్వడం లేదని అన్నారు. నంద్యాల ప్రజలందరూ తప్పనిసరిగా ఫారంలను నింపి సంబంధిత అధికారులకు తిరిగి అందజేయాలని కోరారు. ఫారం నింపే విషయంలో ఎటువంటి సందేహాలున్నా సరే అక్కడ అందుబాటులో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్లు మరియు బూత్ లెవెల్ ఏజెంట్లను సంప్రదించి ఎటువంటి తప్పులు లేకుండా ఫారంలను పూర్తి చేయాలని తెలిపారు. రాబోయే 10 రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు విశ్రాంతి లేకుండా అంకిత భావంతో ఈ పని పూర్తి చేయాలని ఎన్ఎండి ఫిరోజ్ పిలుపునిచ్చారు. తాను స్వయంగా రేపటి నుంచి 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షిస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నంద్యాల నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది. కానీ చాలామంది ఏమంటే ఫామ్స్ తీసుకుంటున్నారు కానీ రిటర్న్ చేయడం లేదు. మీరు కంపల్సరీ ఆ ఫామ్ రిటర్న్ చేయాలి. మీరు ఇంట్లో పెట్టుకోకూడదు. అది కంపల్సరీ ఫిలప్ చేసేసి మీరు రిటర్న్ చేయాల్సిందే ఫాము. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మన బిఎల్ఏ ఉంటారు, బిఎల్ఓ ఉంటారు, వాళ్ళకి అడగండి. దాంట్లో ఏం మిస్టేక్ కాకుండా ఫామ్ మీరు కరెక్ట్గా ఇది చేసి బిఎల్ఓ సిగ్నేచర్ తీసుకోండి. మీరు ఇంకా మనకు 10 రోజుల టైమే ఉంది. అంటే మనకు ఈ 14th లాస్ట్ డేట్. మనకు ఈ 14th ముందే మీరు అంతా చేసేస్తే కొంచెం స్పీడప్ చేయాలండి. ఎందుకంటే మనకు ప్రతి ఓటు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. దానికోసం ఎస్ఐఆర్ది మీరు ఈజీ తీసుకోకండి. ఎందుకంటే మీరు చూశారు వేరే స్టేట్స్లో దాదాపు 90 lakhs 70 lakhs ఓట్లు తీసేశారు. దానికోసం ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనమంతా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్కి. దానికోసం మీరు డోర్ టు డోర్ తెలుగుదేశం కార్యకర్తలు కానీ, వార్డు ఇన్ఛార్జ్ కానీ, వాళ్ళకి మళ్ళీ ఇంకో రెస్పాన్సిబిలిటీ మేము ఇస్తున్నాము. మీరు అందరూ డోర్ టు డోర్ వెళ్ళండి. ప్రతి డోర్లో ప్రతి ఇంట్లో ఎవరున్నారు ఏమున్నారు చూసి ఫామ్ కంపల్సరీ ఫిలప్ చేసి మీరు కంపల్సరీ అక్కడ బిఎల్ఓ ఆఫీసర్కి ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లయన్స్ క్లబ్ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించనున్నారు. జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో నూతన బృందానికి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నూతన అధ్యక్షుడిగా ముదియనూరు సందీప్ కుమార్, కార్యదర్శిగా మేడా చంద్రశేఖర్, కోశాధికారిగా సురేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇటీవల నిర్వహించిన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ 1970లో స్థాపితమైన నంద్యాల లయన్స్ క్లబ్ గత దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని తెలిపారు. గత కార్యవర్గం 100కు పైగా సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు అభినందించారు. నూతన కార్యవర్గం రాబోయే కాలంలో దివ్యాంగులు, వృద్ధులు, పర్యావరణం, విద్య, క్రీడలు వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలు విస్తరించినట్లు వెల్లడించింది. అరే కొంచెం
నూతన 25, 20, 26, 27 సంవత్సరానికి నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడినటువంటి లయన్ సందీప్, లయన్ మేడా చంద్రశేఖర్, లయన్ సురేష్ గారు, వీళ్ళతో పాటు వివిధ ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీస్, అదేవిధంగా వివిధ కార్యక్రమాల కమిటీ చైర్మన్లతో 108 మంది సభ్యులతో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. పెద్దలు రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు, పెద్దలు శ్రీ గుర్రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ శ్రీ పి దస్తగిరి రెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ న్యాయవాది వేదుల రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు కార్యక్రమానికి అతిథులుగా వస్తున్నారు. నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు, అదేవిధంగా లయన్స్ శ్రేయోభిలాషులు అందరూ హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గత 56 సంవత్సరాలుగా ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాలకి నూతన అధ్యక్షంగా నన్ను ఎంపిక చేసిన పెద్దలకి అందరికీ ముందుగా నా నమస్కారాంజలి. గత అధ్యక్షులు, కార్యదర్శులు ఏవైతే కార్యక్రమాలు అవన్నీ నిర్వహించారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తాం. నంద్యాల బీసీల హక్కుల సాధన కోసం జూలై 27, 28 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు చాలా కాలంగా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన హక్కులను మనం కాపాడుకోవాలి, పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అంటూ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కదం తొక్కుదాం, విజయం సాధిద్దాం అనే నినాదంతో ప్రతి బీసీ మహాధర్నాలో పాల్గొని తమ స్వరాన్ని దేశానికి వినిపించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నంద్యాల ప్రాంతంలోని బీసీలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలి రావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. హలో బీసీ, చలో ఢిల్లీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది. మరి బీసీల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయిలో జంతర్ మంతర్ వరకు బీసీ సమస్యలపైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేక పోరాటాలు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం జూలై 27, 28 జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం, అలాగే మరి ఆంధ్ర భవన్లో మా ఎంపీలతో కలిసి ఒక సెమినార్ని, ఏవైతే బీసీ సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా కుల గణనలో, జనన గణనలో కుల గణన జరగాలి. మరి ఈ దేశంలో మరి బీసీ కులాల ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో అనేది తెలియచేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే విషయం పైన మరి చిరకాల కోరికైనా కూడా మరి చట్టసభల్లో బీసీలకు 50% ఇవ్వాలి. మరి అట్లాగే ఈరోజు మహిళా బిల్ పెట్టబోతా ఉన్నారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి. అట్లాగే ఏదైతే మరి ఈరోజు భారతదేశంలో 50% పైగా జనాభా నిష్పత్తి బీసీలు ఉన్నారో వారికి జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ని వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదల కేటాయించాలనే సమస్య పైన, మరి ఏదైతే బీసీ ఉద్యోగులు ఉన్నారో వాళ్లకు ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలనే అంశం పైన, మరి ఏదైతే ఈరోజు విద్యార్థులకి మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం తరపున అనేక సంస్కరణలు, మరి అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఇచ్చారు. కానీ ఇంకా ఈ జనాభా నిష్పత్తి ప్రకారం ఇంకా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి, కార్పొరేట్కి ధీటుగా ఫెసిలిటీస్ చేయాలనే అంశాలపైన మరి ఈరోజు హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దీనికి మరి ఇక్కడ విద్యాశాఖ మంత్రులు, మరి భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ప్రస్తుత ప్రధానమంత్రి మరి మోడీ గారు అయితేనేమి ఈరోజు బీసీల పక్షపాతులు. మరి తప్పకుండా మా ఏవైతే ఈ కోరికలు ఉన్నాయో వాటిని తీర్చగల సమర్థమైన
ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని నమ్ముతా ఉన్నాం. మరి మొన్ననే తీసుకున్నా కూడా 10 రెసిడెన్షియల్ మరి గురుకుల పాఠశాలని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే చట్టసభల్లో మరి రిజర్వేషన్స్ అంశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం 24%తోనే జరిపితే మరి ఇప్పుడు 34%తో ఖచ్చితంగా జరుపుతామని చెప్పడం మరి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏవైతే ఈ మేజర్ డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిపైన మరి తప్పకుండా మా కోరికలు తీర్చడానికి ఈ ప్రభుత్వం మరి కృత నిశ్చయంతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, జై బీసీ. పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి సొంత నిధులతో అందించిన బ్లడ్ టెస్ట్ యంత్రం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మూలన పడేసిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కావస్తున్నా ఇప్పటికీ యంత్రాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి రోగాల నిర్ధారణకు ముఖ్యంగా ప్లేట్లెట్ స్థాయిలు తగ్గిన రోగులకు ఈ యంత్రం ఎంతో ఉపయోగపడేదిగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ పర్మిషన్ లెటర్ లేదు, సరైన గది లేదు అనే కారణాలతో యంత్రాన్ని వినియోగించకుండా ఉంచడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల రూపాయల విలువైన యంత్రాన్ని ఉపయోగించకుండా మూలన పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే యంత్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చి రోగులకు సేవలు అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత సంవత్సర కాలంలో సెప్టెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ గారు రక్త పరీక్ష చేయించేందుకు ప్లేట్లెట్స్ను చూసి తలసేమియా వ్యాధులైతే పిల్లలకైతేనేమి, ఆ వ్యాధులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం అయితేనేమి, సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి వాళ్ళకు కూడా రక్త పరీక్ష చేయించేందుకు సొంత నిధులతో కలెక్టర్ గారు ఒక మిషన్ అప్పగిస్తే వాటిని నేటి వరకు కూడా వాడకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. వాటిని ఉపయోగించకుండా నిరుపయోగము చేసేటువంటి రీతిలో ఉంది. ఏమైనా అడిగితే వీటికి అనుమతి రాలేదు, అనుమతి వచ్చిన తర్వాత వాడతాము, చేస్తాము, చూస్తాము అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇది అధికారుల నిర్లక్ష్యమే. ఇప్పటికైనా కానీ ప్రజలకు ఉపయోగపడే దానిపైన వెంటనే శ్రద్ధ తీసుకుని వాటికి అనుమతులు తీసుకొచ్చే విధంగా కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు అయితేనేమి, మిగిలిన డాక్టర్లు అయితేనేమి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలా. ఆ విధంగా కాకుండా నిర్లక్ష్యంగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా మిషన్లను ఉపయోగించకపోవడం అంటే వాటిని పక్కన పడేయడమే. ఎవరు ఆసుపత్రికి ఇవ్వాలన్నా కూడా, ఏమైనా ఇచ్చినా కూడా వాటిని నిరుపయోగంగా అనుమతులు లేవు, ఇంకా రాలేదు, రూమ్లు లేవు, ఎక్కడ ఉపయోగించాలో తెలియదు అనేటువంటి రీతిలో, డాక్టర్ల కొరత ఉందనేటువంటి రీతిలో, సిబ్బంది కొరత ఉందనేటువంటి రీతిలో వాటిని నిరుపయోగంగా ఉంచుతున్నారు. కాబట్టి అలా కాకుండా ఎప్పటికప్పుడు ఎవరు ఇచ్చినా కూడా వాటిని వెంటనే ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేలా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆసుపత్రిలో దాదాపుగా లక్షల రూపాయలు సొంత నిధులు ఉన్నాయి. వాటిని ఉపయోగించడంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎక్కడ ఉపయోగించాలనో ఎక్కడ ఉపయోగించకూడదో ఆలోచన చేయకుండా వాటిని అటనే భద్రంగా దాచిపెట్టడం ద్వారా ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రజల కోసం ఏ ఉపయోగమైనటువంటి రీతిలో నిధులు ఉపయోగపడతాయో వాటన్నిటిని ఉపయోగించాలా. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మిషన్ను కూడా వెంటనే సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించాలని చెప్పేసి ఆసుపత్రిలో వచ్చేటువంటి రోగులకు బయటికి రక్త పరీక్షలకు పంపిస్తే అటువంటి డాక్టర్ల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి కోసం రాబోయే కాలంలో ఆందోళన బాట చేపడతామని కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమ గడువును పొడిగించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎస్డిపిఐ నాయకులు కోరారు. ఈ మేరకు ఎన్నికల అధికారి డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులను కలిసి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమంపై చాలా మంది ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన లేదన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు, కూలీలు దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించాలని కోరారు. కమిటీ సభ్యులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలు, వార్డులు, సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కరపత్రాలు, మైక్ ప్రకటనలు, ప్రచార వాహనాల ద్వారా సమాచారం చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అత్తర్ హుసేన్, రిజ్వాన్ ఆలం, వి హనీఫ్, షరీఫ్, సుహేల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ఓటరు సవరణ కార్యక్రమం ఏదైతే చేపట్టినారో అందులో నంద్యాల పట్టణంలో చాలామంది ప్రజలు ఆ ఎస్ఐఆర్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి అని, దీనిలో ముఖ్యంగా వృద్ధులు మరియు అక్షరాస్యత లేనివారు, దీని గురించి అవగాహన లేనివారు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి,
ఒకవేళ 2002 యొక్క డేటా తీయాలంటే ఆ డేటా ఏ విధంగా తీయాలన్నది వాళ్ళకి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ నుండి మన డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ సార్ గారిని కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రజలలో అవగాహన తీసుకొని పోతామేమని చెప్పడం జరిగింది. మేము వారికి ఒకటే కోరుతున్నాము, అక్షరాస్యత లేని వారికి మరియు వృద్ధులకు మరియు ఇళ్లలో నుంచి రాని వాళ్ళు కొంతమంది పేషెంట్లు కూడా ఉంటారు, వాళ్ళకి ఎవరు సహకరించాలి అని మేము కోరడం జరిగింది. ప్రజలలో ఆటోలు పెట్టి వారికి అవగాహన కల్పించండి ఎస్ఐఆర్ గురించి. అదేవిధంగా వృద్ధులకు మరియు ఇతర అక్షరాస్యత లేని వారికి వాలంటీర్లను పెట్టి మీరు ఈ యొక్క ఫామ్ను ఫిలప్ చేసే విధంగా మీరు సహకరించాలని కోరడం జరిగింది. ప్రభుత్వం తరఫున జరుగుతున్న నిర్లక్ష్యం కూడా మేము ఈరోజు గమనించినట్లయితే, ప్రభుత్వము ప్రజలు ఏదైనా కరెంటు బిల్లు కట్టకపోతే ఆటోలలో తిప్పి కరెంటు బిల్లు కట్టండి సమయానికి, లేకపోతే మీ కరెంటును కట్ చేస్తామంటారు. అదేవిధంగా మున్సిపాలిటీలలో కుళాయి పన్ను మరియు ఇంటి పన్ను కట్టకపోతే కానీ ఆటోలలో తిప్పి మీరు సమయానికి కుళాయి పన్ను కట్టండి, ఇంటి పన్ను కట్టండి అని చెప్తారు. ఇంత పెద్ద కార్యక్రమం ఏదైతే ఓటు హక్కు భారతదేశానికి పౌరులకు సంబంధించిన ఓటు హక్కు ఉందో దానికి సంబంధించి 15 రోజులు గడుస్తున్నా కూడా ఎందుకు ఈ నిర్లక్ష్యము? ఎందుకు ప్రజలలో మీరు అవగాహన కల్పించలేకపోయినారు? ఎందుకు మీరు బ్యానర్లు వేసి ప్రజలకు ఎస్ఐఆర్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో చెప్పలేకపోతున్నారు? ఎందుకు అధికారులు గ్రౌండ్ లెవెల్లో పోయి ప్రజలకు ఏ విధంగా ఫామ్ ఫిలప్ చేయాలి, మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి, మేము సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. కావున మేము ఒకటే కోరుతున్నాము, ప్రజలకు అవగాహన కల్పించండి. అర్హులైన ప్రతి ఒక్క ఓటరుని ఓటరు జాబితాలో చేరే విధంగా చూడాలని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మేము కోరుతున్నాము. సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటి నుంచి అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచి క్షేత్రస్థాయి నుంచి క్రింది స్థాయి వరకు ప్రభుత్వం ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం చాలా దారుణమైన పరిణామం. మనమందరం చూస్తున్నాము. నిజంగా ఏ ఒక్క ఓటరు కూడా, నిజమైన ఓటర్ ఏ ఒక్కడు కూడా ఓటు హక్కు అనేది కోల్పోతే దానికి నైతిక బాధ్యత ఎవరైనా వహించాలంటే అది ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నేడు ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. చాలామందికి ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల అవగాహన కూడా లేదు. కానీ ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఈరోజు తహసీల్దార్ గారికి మేము ఇదే విన్నవించుకోవడం జరిగింది. ప్రజల్లో ముందు మీరు అవగాహన కార్యక్రమాలు చేపట్టండి. ఆ తర్వాత ఎందుకంటే మీరు ఎవరైతే బిఎల్ఓస్ని నియమించారో వాళ్ళు చాలా వరకు సచివాలయకే పరిమితం అయిపోయినారు. ఎక్కడో కొంతమంది ఇళ్ల దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క బయోడేటాలు తీసుకుంటున్నారు. కానీ చాలా వరకు సచివాలయంలో కూర్చొని ఫామ్లు ఇవ్వడము, ఆ ఫామ్లు తిరిగి చాలా వరకు మీరు ఇచ్చిన ఫామ్లలో 55% నుంచి పై మాటకి కూడా ఈరోజు తిరిగి రాలేదు. దాని అర్థం ఏమిటంటే చాలామంది ప్రజలు ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల అవగాహన లేనితనమే. పట్టణంలోని 14వ వార్డు సచివాలయంలో పనివేళల్లోనే తాళాలు వేసి ఉండడంపై ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్లా కాజా హుసేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ శేషన్ను వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు, ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించిన పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయం తెరిచి ఉండాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సచివాలయ అడ్మిన్ శివశంకర్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి సచివాలయాన్ని తనిఖీ చేసి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, పనివేళల్లో కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కోరారు. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీకి వచ్చి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పద్మావతి నగర్లోని 14వ వార్డుని నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాన్ని మూసేసి తాళాలు వేయడం ద్వారా మాకు మీడియా దృష్టి ప్రజల ద్వారా మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు అందడంతో మేము కూడా వచ్చి మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి 14వ వార్డు సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని కోరడమైంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. ప్రజలు వివిధ పత్రాల కోసము వీళ్ళ కోసము ముందే ఎస్ఐఆర్ గురించి టైం లేదు, దాని గురించి కార్యాలయానికి రావడం జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా కార్యాలయాలను మూసేసి నిర్లక్ష్యంగా వహిస్తున్న సచివాలయ సిబ్బందుల పైన, ఆ అడ్మిన్ పైన చర్యలు తీసుకోవాలని మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుతున్నాం.
నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి నంద్యాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని వారి నంద్యాల కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారు ఎన్ఎండి ఫిరోజ్ గారిని శాల్వాతో ఘనంగా సన్మానించి తమ ఆత్మీయతను చాటుకున్నారు. అల్లా కృపతో ఎన్ఎండి ఫిరోజ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ ప్రజలకు మరింత విశ్లేష సేవలు అందించాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో వికాస్ స్కూల్ వలి, రాయల్ స్కూల్ ఇసాక్ వలి, నేషనల్ స్కూల్ కాజా హుస్సేన్, సాయివాణి హుస్సేన్ బాషా, నలంద ఉత్తేజ్, అభుదయ వలి, అభ్యుదయ స్కూల్ రవి, నవభారత్ స్కూల్ మోహిన్ తదితరులు పాల్గొన్నారు. वो एसआईआर का करा लो, स्कूल के पूरे करे तो वोटर चले जाते वो नहीं, वो बामा कर दिए वापस। हाँ वापस वो टाइम है अपना वोटर मिस है 22 में वोटर मिस है यूनिफॉर्म्स रिटर्न వచ్చినాయన్నా. ఓటర్ జాబితా నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ కార్యక్రమానికి ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, ఇంకా నమోదు చేయని వారు వెంటనే దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అవసరమైన పత్రాలను ఇంట్లో ఉంచకుండా సంబంధిత సచివాలయాల్లో అందజేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సచివాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్ జాబితా నమోదు ప్రక్రియపై ఎవరికైనా సందేహాలు ఉంటే ఈ కౌంటర్లను సంప్రదించాలని సూచించారు. ఓటు హక్కు అత్యంత ముఖ్యమని, దానిపై ఎలాంటి అపోహలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. గడువు తక్కువగా ఉన్నందున అందరూ త్వరగా స్పందించి తమ పేర్లు ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లందరికీ ముఖ్య గమనిక, ఆల్రెడీ సర్ కార్యక్రమం జూన్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎన్విరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. తర్వాత ఈ ఎన్విరేషన్ ఫామ్ ఇచ్చినటువన్నీ మా బిఎల్లోకి ఇచ్చినట్లయితే 14వ తేదీ లోపల ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే దాదాపు ఓన్లీ 11 రోజుల టైం ఉంది కాబట్టి ఈ బిఎల్ఓస్ మీ ఇంటికి దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు పూర్తి చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఎవరికన్నా గీడ్స్ ఉంటే ఆల్రెడీ అసిస్టెంట్ సపోర్టర్స్ని సెక్రటరియట్లో పెట్టడం జరిగింది. మీరు అక్కడికి పోయినాయా మిమ్మల్ని మీ ఈ ఫామ్స్ని పూర్తి ఇవ్వడానికి వాలంటీర్స్ని పెట్టడం జరిగింది. సెక్రటరియట్ ఎంప్లాయీస్ని అదనంగా పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాను. మీరందరి సహకారం వల్ల నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం యొక్క స్వచ్ఛమైన ఓటర్ లిస్టును తయారు చేయుటకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎనీ డౌట్స్ ఉన్నా మా సెక్రటరియట్లో హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. అక్కడికి పోయి మీరు ప్రజలందరూ ఏదైనా ఎన్విటేషన్ ఫామ్లో డౌట్లు ఉన్నా అక్కడ కంప్యూటర్ సిస్టంలో కొట్టి చూస్తారు కాబట్టి మీ డౌట్స్ అని క్లారిఫై చేసి మీ ఫామ్ పూర్తి చేయడం కానీ సహకరిస్తారు. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఓటు హక్కును ఎక్కించుకోవాల్సిందిగా నంద్యాల ప్రజలందరికీ కోరుతున్నాను. ఈ విషయంపై ఆల్రెడీ కమిషనర్ గారు మేము మాట్లాడడం జరిగింది. ఆటోల్లో ప్రచారం జరగడం జరుగుతుంది. ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహానంది మండలంలోని కమ్మసత్రం నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డితో కలిసి 1 మంత్ 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలతో పాటు ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి అక్కడ వరుసగా 4 వారాల పాటు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏ ఒక్కరూ కూడా సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున అధికారులు ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై అధిక ప్రాధాన్యతనిస్తోందని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి అవసరమైన చోట వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కార పురోగతిపై నిరంతర సమీక్ష ఉంటుందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పులిమద్ది గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బోగస్ విద్యార్థుల నమోదు వ్యవహారం గుట్టురట్టు. సంఘటన వెలుగులోకి ఆకస్మికంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్. ఓటు నమోదులో నిర్లక్ష్యం వద్దు. సర్వే ఫారంల పూర్తికి 10 రోజుల గడువు. సమయం లేదు మిత్రమా, త్వరపడండి. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. లయన్స్ క్లబ్ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార 5వ తేదీ రామకృష్ణ పీజీ కళాశాలలో జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవికృష్ణ వెల్లడి. బీసీల హక్కుల సాధన కోసం జూలై 27-28 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలి. కరపత్రాలు విడుదల చేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర్ యాదవ్. పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి సొంత నిధులతో బ్లడ్ టెస్ట్ యంత్రం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మూలన పడేసిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమ గడువును పొడిగించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎస్డిపిఐ నాయకులు ఎన్నికల అధికారి డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ వినతి. పద్నాలుగో వార్డు సచివాలయంలో పనివేళల్లోనే తాళాలు వేయడంపై వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఫిర్యాదు. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్లా కాజా హుసేన్. పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా ముగించుకున్న ఎన్ఎండి ఫిరోజ్ కి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. ఓటరు జాబితా నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికారులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలి. 1 month 4 విజిట్ మహానందిలో ప్రత్యేక గ్రీవెన్స్ వేదిక ప్రజల సమస్యల వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.